రకరకాల వ్యక్తులు, ఎంపీఎస్ ఆఫీసులు, ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్గా ఉన్న మండల విష్ణు గారు, అలాగే ప్రిన్సిపాల్ లక్ష్మి గారు, సూపరింటెండెంట్ శ్రీనివాస్ గారు, ఇక్కడ చేసిన అధ్యాపకులు అందరూ, ఈ టీచింగ్ ఫ్యాకల్టీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారం. స్టూడెంట్స్ అందరికీ నా దీవెనలు. చాలా సంతోషంగా ఉన్నాం అందరినీ చూస్తాం. నాకు పాత రోజులు గుర్తుకొస్తుంది. నాయుడు గారు దేశంలో ఎన్నో అత్యున్నత పనులు చేశారు. ఈ హాల్లో ఉన్న వాళ్ళందరిలోనూ వయసులో నేను పెద్దవాడిని. ముసలివాడిని కాదు, ముసలివాడు అంటే మంచం మీద మూల ఉన్నాడు ముసలివాడు, పెద్దవాడిని ఇంకా యాక్టివ్ గానే ఉన్నా. అలాంటి సెకండ్ పేపర్ అటెండ్ అంటే ఇప్పుడు కూడా నాకు కళలో ఇంకా పోర్షన్ అవ్వలేదు, ఎగ్జామ్ కళ వస్తా ఉంటున్నా, కలే కదా అనుకుంటాను. అట్లాంటి మీకు మారిపోయి మాకు 2.5 years ఉండేది ఫస్ట్ పీపీసీ. మీకు ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయిన 9 months కి అమ్మో ఎలాంటి చేయాలి, మీరు ఎలా, నిజంగా చాలా కష్టమైంది. అలాగే మీరు తల్లిదండ్రులు ఎంత గొప్పగా చెప్పుకుంటారో మీ పిల్లలు డాక్టర్, కానీ దీంతో సంతోషపడదు. వైద్యం ఇదంతా నాకు బాగా తెలిసిన ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ ఉన్నారు. సమాజంలో 2 చేతులతో దండం పెట్టేది దేవుడి తర్వాత ఇద్దరికి, ఒకటి డాక్టర్కి, 2 టీచర్కి. అంత గొప్ప వృత్తులు. దాన్ని మీరు డాక్టర్ అనేసరికి పూర్వం ఎండి అంటే అన్ని మొత్తం అంతా ఆడే చూసారు, ఎంఎస్ అంటే సర్జరీ చూసారు. ఇప్పుడు అట్లా కాదు, సబ్ స్పెషాలిటీస్ వచ్చేసి చాలా చాలా అట్లకి ఉంది. నాకు తెలిసిన కొందరు వ్యక్తులు ఇప్పటికీ చదువుతూ ఉంటారు. ఇక నిత్య విద్యార్థుల్లాగా ఉండాలి. చాలా సంతోషం. అప్పటికి ఇప్పటికీ ఒకటే తేడా. మేము చదువుకునే రోజుల్లో గర్ల్స్ 15% ఉండేవారు, బాయ్స్ 85. ఇప్పుడు ఆమె 30% వచ్చి ఇప్పుడు ఆమె మీరు ప్రొటెక్ట్ చేయాలి, గర్ల్స్ 70% అయ్యాలి. చాలా మీ అందరినీ కలుస్తూ చాలా సంతోషం. ఇది మనం రాష్ట్రంలో మనం చాలా మెడికల్ గా మనం చాలా బాగా జరుగుతుంది. మీరు ఒకసారి పెద్దలు వెంకయ్యనాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ఉండగా మనకి రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఎయిమ్స్ అని వచ్చింది, 1620 కోట్లు. లాస్ట్ బిఫోర్ ఇయర్ కొన్ని చోట్ల ఓపెన్ అయితే వెంకయ్యనాయుడు గారు ఏది కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఎయిమ్స్ లో 200 ఎకరాలు అన్ని ఏది కావాలో అక్కడ ఢిల్లీలో నేను హెల్త్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళేవారు కదా, హెల్త్ మినిస్టర్ గారు నాయుడు గారు ఆఫీస్కి వచ్చేవారు. అక్కడ కూర్చుని 2017లో స్టార్ట్ చేస్తారు. అంటే ఇంకా ఆ తర్వాత ఇప్పుడు ఆల్రెడీ 3-4 బ్యాచ్లు బయటకు వచ్చేస్తాయి. ఆ ఎయిమ్స్ వస్తంలో కానీ గోల్డ్ కాలేజీలు వస్తంలో అక్కడి నుంచి సపోర్ట్ ఉంటే అన్ని డయాలసిస్ సెంటర్ ఏది కావాలన్నా నాయుడు గారు అక్కడ ఉండబట్టి మనకి చాలా తేలిక అయిపోయింది. ఎంత మనం. నమస్కారాలు విద్యార్థులందరికీ నా ఆశీర్వచనాలు. డాక్టర్ కామ్రేడ్ శ్రీనివాస్ గారు, డి కొండవ విష్ణువర్ధనరావు గారు, డాక్టర్ లక్ష్మి గారు, డాక్టర్ జి శ్రీనివాస్ గారు, ఈరోజు ఈ యొక్క సమావేశానికి వచ్చిన ఉపేంద్ర గారు, అలాగే రాఘవరావు గారు లాంటి పెద్దలు, అధ్యాపక బృందం, విద్యార్థులు, వారితో పాటు ఈ యొక్క వైద్య కళాశాలలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న యొక్క సిబ్బంది మిత్రులు అందరూ, మనందరినీ వాళ్ళకి కలవడం, ఈ కళాశాలకు నేను రావడం చాలా సంతోషం. గతంలో కూడా ఒకసారి వచ్చాను నేను, చాలా సంవత్సరాల కిందట. మళ్ళా తిరిగి విష్ణు వర్ధన్ గారు చొరవ తీసుకొని నన్ను పిలిచారు. విష్ణు ఒక ఆదర్శవంతమైన, నీతివంతమైన, నిజాయితీ, క్రమశిక్షణ అయిన చక్కని పోలీసు అధికారి. ఆయన తర్వాత ఆయన కుమారుడు కూడా పోలీసు అధికారి, కుటుంబంలో అనేక మంది ఉన్నారు. ఎందుకంటే చిత్తశుద్ధితో కష్టపడి పనిచేస్తే పైకి రావచ్చు అనే దానికి గ్రామీణ నేపథ్యం ఉన్న విష్ణువర్ధన్ వాళ్ళ కుటుంబ సభ్యులే. మీరు పెట్టిన మంచి ఉద్దేశం అవుతుందో చాలా బాగా ముందుకెడుతుంది. అనవసరమైన వివాదాలు పెట్టుకోకుండా అందరూ కలిసికట్టుగా ఉండి ఈ కళాశాల భవిష్యత్తు కూడా సహకరించవలసిందిగా, ఆ విధంగా మీ పేరు నిలబెట్టుకోవాల్సిందిగా ఆ విదేశాల్లో ఉన్న స్వదేశీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను ఈ యొక్క సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు హార్ట్ అండ్ వాస్కులర్ సెంటర్ లో అత్యాధునికమైన ఫిలిప్స్ అజూరియన్
క్యాత్ ల్యాబ్ను ప్రారంభించడం, నూతన ఆడిటోరియం సభాగృహానికి శంకుస్థాపన చేయడం, ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషం. ఈ కళాశాల వైద్యశాల నిజంగా చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తూ, ఈ కళాశాల ఈ వైద్యశాల ఎలా జరుగుతున్నాయనే దానికి వస్తూ ఉంటేనే ఇక్కడ చూస్తే నిండుగా కళకళలాడుతూ అంటే పేషెంట్, చాలా కళాశాలకు పేషెంట్ దొరకరు. పేషెంట్ బస్సులో పంపించి మిగతా పంపించి పేషెంట్ తెచ్చుకుంటారు. కానీ ఈ కళాశాలకు బాగా ఎక్కువ మంది పేషెంట్లు వస్తున్నారు. ఇది నగరం కూడా కాదు, నగరంలో ఉండేదానికి వస్తుంటారు మామూలుగా, ఎందుకంటే నగరంలో జనాభా ఎక్కువ కాబట్టి జబ్బులు కూడా ఎక్కువ ఉంటాయి నగరాల్లో. మామూలుగా డబ్బులు ఎక్కువ ఉంటాయి, జబ్బులు ఎక్కువ ఉంటాయి, అలవాట్లు కూడా రకరకాలుగా ఉంటాయి నగరాల్లో. కొన్ని గ్రామాల్లో తక్కువగా ఉంటాయి మామూలుగా. ఈ గ్రామాల్లో గ్రామీణ ప్రాంతంలో ఉన్న వైద్యశాల కళాశాల ఇంత పేరు ప్రఖ్యాతులు రావడం, ఇంతమంది పేషెంట్లు రావడం వస్తుండడం చాలా సంతోషకరమైన విషయం. ఏదన్నా ఒక వైద్య కళాశాల వైద్యశాల ప్రారంభించినప్పుడు ఇది బాగా దినదిన ప్రవర్ధమానమై బాగా విస్తరించాలి అని కోరాలంటే కొంచెం సంకోచం అనిపిస్తుంది. అంటే అర్థం ఎక్కువగా పెరగాలంటే హాస్పిటల్ ఎక్కువ మంది పేషెంట్ రావాలా, ఎక్కువ మంది జబ్బులు పడాలని చెప్పేసి నా ఉద్దేశం కాదు. వచ్చిన వాళ్ళు త్వరగా వాళ్ళని తిరిగి పంపించేట్టుగా, ఇంటికి పైకి కాదు ఇంటికి పంపించేట్టుగా చూడాలంటే మేము అందరం కోరుతున్నాం. వచ్చిన వాళ్లకు అవసరమైన పరీక్ష చేసి వైద్యులు కాసేపు ఆ పేషెంట్తో మాట్లాడి, ఎందుకంటే ఈ మధ్య వరకే బంగారం ఆయన అన్నట్టుగా డాక్టర్లు పేషెంట్తో మాటలు తగ్గిపోయింది. రాగానే దెబ్బలు కనుక్కోవడం, వెంటనే ఒక 5 or 10 టెస్టులు రాయడం, ఆ తర్వాత ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాట్లాడాలి. అది కాదు కావాల్సింది. ముందు అన్నిటికన్నా కావాల్సింది, నాకు జీవితంలో అనుభవంతో చెప్తున్నాను, అన్నిటికన్నా ముఖ్యమైనది పేషెంట్తో వైద్యుడు ఎక్కువసేపు సంభాషించాలి. పుట్టు పూర్వోత్తరాలు, జబ్బు యొక్క పుట్టు పూర్వోత్తరాలు, సమస్య యొక్క పుట్టు పూర్వోత్తరాలు పూర్తిగా వినాలి, అర్థం చేసుకోవాలి. ఇంకా అనుమానాలు ఉంటే అడగాలి. ఆ పేషెంట్ అడిగే ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాలి. తర్వాత అవసరమైతే పరీక్షలు రాయాలి. ఈ మధ్య కొంత అపవాదుగా కూడా ఉంది. నేను వివరణ గురించి కాదు, ఈ ఫోరం గురించి మాట్లాడుతున్నాను నేనంటే బయటకు వెళుతుంది ప్రచార ప్రసార సాధనాల ద్వారా. నేను చెప్పేది ఏంటంటే డాక్టర్లందరికీ, అయ్యా దయచేసి అవసరమైతేనే పరీక్షలు రాయండి. అనవసరంగా స్కాన్లు, ఎంఆర్ఐలు, కావి ఇవి ఎక్కువ సిఫారసు చేస్తున్నారు. దీనికి ఏదో కారణం ఉందని చెప్పి జనం అనుకుంటున్నారు, విస్తారంగా అనుకుంటున్నారు. నేను ఆ మాట చెప్పి వైద్యులు తెచ్చిపడుతున్న ఉద్దేశం కాదు, జరుగుతున్న యథార్థం అని. అందుకని ఒకటి పేషెంట్ని వినండి, కాసేపు సమయం గడపండి. ఆ తర్వాత పరీక్ష అవసరమైతే పరీక్షలు రాసి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళా పేషెంట్తో కాసేపు మాట్లాడి ప్రేమగా, ఆదరంగా, అభిమానంగా వాళ్ళ దగ్గర చేసి వాళ్ళకి సలహా ఇచ్చి పంపించారు. చిన్నపిల్లలందరూ భయపెడుతున్నాడు, చాలా కష్టమైంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏ కష్టం లేదు. నేనేమంటానంటే ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు. ఇష్టపడి కోర్సులోకి వచ్చారు ప్రజాసేవ చేయడానికి, మనం జన్మించిన దాని జన్మను సార్థకం చేసుకోవడానికి ఒక మంచి వృత్తి ఏంటంటే వైద్యం. నేనేమో న్యాయవాదిని, న్యాయవాదులు సంగతి మీకు తెలుసు కదా, న్యాయం పక్క వాళ్ళు ఇస్తారు, అన్యాయం పక్క వాళ్ళు తీసుకుంటారు. కేసు వస్తే చాలా అడిగి ఎవరైనా, అది ఆ వృత్తి ధర్మం అని వాళ్ళు చెప్పుకుంటారు. నేను ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి నాకు ఆ వృత్తిని గురించి పెద్దగా పట్టించుకోవాలి. ఎందుకంటే ఇందిరాగాంధీ పుణ్యాన నేను ప్రాక్టీస్ చేయకుండా రాజకీయాలకు వచ్చాను. మా అమ్మ నా 13వ నెలలో మా అమ్మ చనిపోయింది. మా అమ్మ గురించి జ్ఞాపకాలు ఊళ్ళో వాళ్ళు చెబుతుంటే ఎవడమే లేదు. మా అమ్మమ్మ తాతయ్య చెప్పేవాడు, తనకు ఊళ్ళో వాళ్ళు చెప్పేవాడు, వినేవాడు మా అమ్మ గురించి. మా అమ్మ నన్ను పెద్ద వకీలు కావాలని కోరుకుందట. సరే, ఆ కోరిక మేరకు నేను లా చదివాను. లా చదివిక ప్రాక్టీస్ చేద్దామని చెప్పి ఆలోచిస్తుంటే ఎమర్జెన్సీ పెట్టి, మెడికల్ ఎమర్జెన్సీ కాదు, పొలిటికల్ ఎమర్జెన్సీ పెట్టి జైలు పంపించారు. 17.5 నెలల పాటు జైల్లో ఉన్నా. జైల్లో ఉన్నప్పుడు నిర్ణయించుకున్నాను, మనం
ఈ న్యాయవాద వృత్తి కాదు. ఇలాంటి అన్యాయంగా అక్రమంగా రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా పనిచేయాలా, అందుకని రాజకీయాలకు రావాలనుకొని రాజకీయాల్లోకి వచ్చాను. వచ్చి అనేక స్థాయిలో అనేక పదవులు అధిరోహించేందుకు అవకాశం వచ్చింది. ఈరోజు ఈ యొక్క ఎన్ఆర్ఐ అకాడమీ మిగతా విషయాలు మాడే ముందు ఈ కళాశాల స్థాపనకు విదేశాల్లో ఉండి, ముఖ్యంగా అమెరికాలో ఉండి ఈ కళాశాల స్థాపనకు ఈ అకాడమీ ఏర్పాటుకు ముందుకొచ్చి స్వయంగా విరాళాలు ఇచ్చి ఈ యొక్క అభివృద్ధిలో మొదటి పునాది వేసినట్టు ఆ మహనీయులందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.